కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. విశాఖ జిల్లా నలుమూలల నుంచి జనాలు కలెక్టరేట్కు తరలివచ్చి జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రాలు అందజేశారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, రెవెన్యూపరమైన పలు సమస్యలు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై మరింత సమాచారాన్ని ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి వారం కూడా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చూసుకుని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూడా విశాఖ నగరాల్లో కాకుండా పలు ప్రాంతాల్లో కూడా తమ సమస్యలను కలెక్టర్కు ఇచ్చేందుకు కూడా చాలామంది కూడా వస్తున్నారు. చూసుకుంటే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఏదైతే చూసుకుని పెన్షన్లు తదితర సమస్యల గురించి కూడా చాలా వరకు కూడా ఈ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా తమ సమస్యలను ఇచ్చేందుకు కూడా నేరుగా వినతిపూర్వకంగా కూడా ఇచ్చేందుకు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ సమస్యలను కూడా సత్వరం పరిష్కరించాలని కూడా ఒకవైపు రెవెన్యూ క్లినిక్, అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే ఈరోజు పెన్షన్లు తదితర భూ సమస్యలు తదితర ప్రాంతాలని తమ సమస్యల గురించి వినిపించుకుంది కూడా భారీ ఎత్తున అయితే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంకి అయితే వస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు ఈరోజు వృద్ధులు, వికలాంగులు కూడా ఏదైతే పెన్షన్ల కొరకు కూడా తమ గోడును విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు కూడా భారీ ఎత్తున అయితే వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూడొచ్చు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈరోజు పెన్షన్ల గురించి వచ్చారు, అదే ఎక్కడి నుంచి వచ్చారు? ఇదివరకు కంప్లైంట్ ఇచ్చారా? ఏంటి పరిస్థితి? అంటే మధురవాడ, కొమ్మాది మధురవాడ నుంచి వచ్చామండి. ఇలా హస్బెండ్ చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా చాలాసార్లు పెన్షన్ కోసం పెట్టడం అనేది జరిగింది. కానీ ఈవిడికి ఎలాంటి ఆధారం కూడా మంజూరు కావటం లేదు. ఏంటంటే ఈవిడ పాపం ఎవరో ఇంట్లో ఉండటం కారణం వల్ల రావట్లేదో, లేదంటే ఆవిడకి ఇవ్వకూడదని ఇవ్వట్లేదో, కానీ ఈవిడికి మాత్రం మంజూరు చేయట్లేదు. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ప్రజలపై. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటన్నారు, మా ఒక ఇంట్లో 2 ముగ్గురున్నా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఆ మాట ఏదైతే అన్నారో ఆ మాట ప్రకారం ఈవిడికి పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి పేరేం పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? మధురవాడ అండి. ఈ సమస్య ఏంటి మీది? నాకు పెన్షన్ కావాలండి. ఇదివరకు ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చారా మీరు? ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా దీని మీద? పెన్షన్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదండి. చూసుకుంటే ప్రధానంగా అయితే ఈ ప్రాంతంలో అయితే పలు ప్రాంతాల్లో కూడా ఫిర్యాదులు ఇచ్చేందుకు కూడా భారీ ఎత్తున వచ్చారు. చూసుకుంటే విశాఖలోని పలు ప్రాంతాల నుంచి కూడా ఈ సమస్యలపై కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సమస్య ఏంటి? నా సమస్య భూమి సాగు అండి. 53లో ఒకటి కజ్జా పెట్టినారండి. అది నెంబర్లో అదే భూమి అన్న ఈ నెంబర్లోనే అండి. పక్క భూమి అన్న ఏదో నెంబర్ వేసి ఒక 5 సెంట్లు అమ్మేసాడండి. గద్ద చూడినాడండి. ఆ వెనకంతే ఆడి పేరు అప్పలరాజు, కోరాడు అప్పలరాజు, అప్పారావు కొడుకు అప్పలరాజు అని ఉన్నదండి. అది సచివాలయానికి వెళ్ళంతే, ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్ళంతే, కియ్యంపాలెం వెళ్ళాను, కమ్యూనిస్ట్ కార్డ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళడమనే మరి తిరిగి జవాబు ఎంఆర్ఓ నాకు ఇది చెప్పలేదు. అది ఎంతసేపు వాళ్ళ మాట ఆడుతుంటారండి. ఇప్పుడు మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో తిరిగారు, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏటంటుండ్రు, నీకు ఏటి ఏదైనా అనేస్తుండ్రండి. భూమి అంతా కొలిస్తే అది 2 ఎకరాల 50 సెంట్లు. ఆ రోడ్డుకి 50 సెంట్లు పోయిన 2 ఎకరాలైనా ఉంటాయి కదా. నాకు 80 సెంట్లు ఈయనకే తయారవుతుండ్రు. ఇంకా నా 13 సెంట్లు 15 సెంట్లు నాకు ఆ భూమి అని రావాలి. కలెక్టర్కి మీరు ఫిర్యాదు ఇచ్చారు, కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు అంటే వెంటనే ఫిర్యాదు చేయమన్నారండి. ఎంఆర్ ఆఫీస్ కాడ ఇక్కడ కలెక్టర్ కాడ ఎంఆర్ఓ వచ్చింది, నన్ను చేస్తాను నేను అన్నారండి. మొన్న శనార్ నాడు వచ్చి ఈఆర్ఓ, ఎంఆర్ఓ, మండల సర్వేరు, సచివాలయం సర్వేరు వీళ్ళందరూ వచ్చి కూకొని రింకులు తాగి వెళ్ళిపోండ్రు. నాయకుల మాటలే అన్నారు తప్ప నా మాట ఒకళ్ళు అన్నదండి. చూసుకుంటే ఈ సమస్యని ఇదివరకు మీ ప్రాంతంలోని ఎవరెవరికి ఈ సమస్య మీద మీరు ఫిర్యాదు చేశారు? గద్ద సూర్యనాయుడు ఒకడు, పాపనాయుడు ఒకడండి, మా పెదనాన్న మనలో. ఏ అధికారులకు మీరు ఫిర్యాదు చేశారు? ఏ అధికారులా? మొన్న మారిపోయిన ఎంఆర్ఓ ఒకళ్ళండి. అన్నంతయ్యా ఏదో అమ్ముతారండి. మారిపోయిన తర్వాత నీకు ఎందుకు రావు, ఎక్కడికి వెళ్ళొద్దని ఇక్కడ కమాండెంట్ వాళ్ళ కాడ మమ్మల్ని పిలిచినారు. వాళ్ళు నన్ను నువ్వు ఊరి మాట అనుకో నాకు రా ఆయన చెప్పినారు.
సరేనండి నీ మాట మన వస్తాను, నాకు ఏ న్యాయమైనా చేయండి అంటే చేస్తాను రా ఆయన అన్నారు. వచ్చిన తర్వాత ఇయ్యారని పిలిచినారండి. పిలిచిన తర్వాత అమ్మ ఈవిడికి సైట్లో ఎంత ఉందో అతను మాట్లాడుకుంటాడండి అంతే. మరి ఆవిడంతే హోటల్ తినడానికి వెళ్ళిపోయిందండి పైకి. మరి తిరిగినది మళ్ళీ లేదు. అక్కడి నుంచి చూడండి ఇదండి 8వ నెల నుంచి ఇదే చేసినారు. మరి అలాగా నన్ను 7 సంవత్సరాలు బట్టి నాకు ఫేస్బుక్ బ్యాంక్ అప్పు లేదు. రైతు భరోసా ఇదే ఇట మరి ఉడిసండి అదే మందులకి వాటికి ఎరువులకి మాకు 1B తెమ్మంటున్నారు. 1B ఎలా వస్తుందండి? భూమి అయితే ఉంది తీస్తున్నాము. అది నా నూలుకడ్డ చిత్తేసేది కదా. నా భూమి మా తాత నడిచినాడండి. మా నాన్న నేటు రామ్నాయుడు. చూసుకుంటే ఇది ప్రధానంగా అయితే ఏదైతే కొన్ని సమస్యలు భూ సమస్యలు తాలూకా అదేవిధంగా రేషన్ కార్డులు వికలాంగుల పెన్షన్ తదితర సమస్యలు అయితే అధికారులకు అయితే తమ ప్రాంతాలలో ఫిర్యాదులు ఇచ్చినా కూడా పరిష్కరించడం లేదని, ఏదేమైనా కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు రూపేణ వినతిపత్రం అందజేసినట్లు కూడా ఫిర్యాదుదారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలోని పీజీఆర్ఎస్కు పలుమార్లు కూడా అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఫిర్యాదులు చేసినా కూడా తమ గోడు వినిపించుకోవడం లేదని కూడా సంబంధిత ఫిర్యాదుదారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ప్రభుత్వాలు కూడా దీనిపై కూడా సమగ్రం దృష్టి సారించాలని కూడా ఏదైతే ఫిర్యాదుదారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.